నువ్వు అనుకో స్వామి, అయిపోద్ది. ఈ డైలాగు కలేజాలో ఉంటుంది. ఇది విన్నప్పుడు సినిమా కదా, ఇలాంటివి చాలానే చెప్తారులే అని అనుకునేవాడిని. కానీ ఈ మధ్య కొంతమంది పెద్ద పెద్ద అచీవర్స్, గొప్ప గొప్ప ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ వాళ్ళు కూడా ఈ మాట చెప్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అని, మేనిఫెస్టేషన్ అని చెప్పి. అంతెందుకు మన భారతీయ పురాణాల్లో కూడా ఉంది, మన భగవద్గీతలో ఉంది, యద్భావం తద్భవతి అని. మనం ఏదైతే ఆలోచిస్తామో మనం అలానే తయారవుతామని. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో కాదబ్బాయి, మనం గట్టిగా ఏదైనా కావాలి అని కోరుకున్నప్పుడు యూనివర్స్ మనల్ని ఆ వేలోనే తీసుకుపోతుంది. మనం దాని మీద ఎఫర్ట్స్ పెట్టి సాధించగలిగితే ఏది ఇంపాసిబుల్ కాదు. పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది, మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుందని చెప్తున్నాను.